జీ తెలుగు న్యూస్ ప్రేక్షక మహాశయులకు శుభాభినందనలు. శ్రీ గణేశాయ నమః. శ్రీ ధర్మపురి లక్ష్మీ నృసింహాయ నమః. శ్రీ రామదూతం శిరసా నమామి. ఈ వారం ద్వాదశ రాశుల ఫలితములు మరియు సూచనలు. ఈ వారం అనగా 28/7/2024 ఆదివారం, ఆషాఢ బహుళ అష్టమి మొదలుకొని 3/8/2024 శనివారం, ఆషాఢ బహుళ చతుర్దశి వరకు. గ్రహస్థితులు: గురు వృషభం, శని కుంభం, రాహు మీనం, కేతువు కన్య, రవి కర్కాటకం, బుధుడు సింహం, శుక్రుడు కర్కాటక సింహరాశి, కుజుడు వృషభం, చంద్రుడు మేష వృషభ మిథున రాశుల్లో సంచరిస్తున్నాడు. మొదటగా మేషరాశి. అశ్విని 1, 2, 3, 4, భరణి 1, 2, 3, 4, కృత్తిక 1. ఈ వారం లోపల కొన్ని విషయాల లోపల మీకు వినుకోని లాభాలు పొందేటట్టుగా ఉంటుంది. నిరుద్యోగులు మంచి ఉద్యోగ అవకాశాలను పొందుతారు. ఇన్కమ్ పెరిగేటట్టుగా ఉంటుంది. ప్రమోషన్ లాంటివి లాభిస్తాయి. ఆగిపోయినటువంటి డబ్బులు చేతికందుతాయి. స్థిరాస్తుల విషయం లోపల మీరు కొనుగోలు విషయం లోపల ఆనుకూల్యత లభిస్తుంది. లేదా స్థిరాస్తులు కొనడానికి కొరకు మీరు ప్లాన్లు వేస్తుంటారు, సెర్చ్ చేస్తుంటారు. ధనాదాయం పెరుగుతుంది. నిరుద్యోగులకు కొంత మేరకు శుభ సమయమే. విద్యార్థులకు విదేశాలలో చదువుకుంటా అనేటువంటి విద్యార్థులకు వీసా లాంటివి కానీ అంతర్జాతీయ ప్రయాణాలు లాభిస్తాయి. అలానే తీర్థయాత్రలు కానీ దూర ప్రయాణాలు లాభించేటట్టుగా ఉంటుంది. స్త్రీలకు మంచి గుర్తింపు లభిస్తుంది. ప్రమోషన్ లాంటివి లాభిస్తాయి. అలానే అవివాహితులకు మంచి శుభవార్తలు వింటారు. ఈ వారం మంచి లాభసాటిగా ఉండేటువంటి ఉంటుందని చెప్పి తెలియజేయడమైనది. అన్ని విషయాల లోపల ఈ వారం ఈ రాశి వారికి మంచి లాభసాటిగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో ఉన్న వారికి సంబంధించినటువంటి స్థల మార్పిడి కానీ వారికి కోరినట్టుగా మీరు జరుగుతుంది. మీ మనసు ఉల్లాసంగా ఉండేటువంటి ఈ వారం అని చెప్పి మీకు తెలియజేయడమైనది. తదుపరి వృషభ రాశి. కృత్తిక 2, 3, 4, రోహిణి 1, 2, 3, 4, మృగశిర 1, 2. ఈ వారం లోపల ఈ రాశి వారికి కొంత ఖర్చులు మితిమీరిగా ఉంటాయి. అన్కాల్డ్ ఎక్స్పెండిచర్స్ వస్తాయి. దూర ప్రయాణాలతోని కొంత ఖర్చులు పెరుగుతాయి. అలానే దూర ప్రయాణాలు చేసి మీ బంధువులు మీ ఇంటికి దూర ప్రాంతాల నుంచి రావడం చేత వారికి కొంత ఖర్చు పెట్టేటట్టుగా ఉంటుంది. కొంత అనారోగ్య బాధల నుండి విముక్తి పొందుతారు. పోయిన వారంలో చిన్న చిన్న అనారోగ్య బాధల నుండి విముక్తి పొందేటట్టుగా ఉంటుంది. అయినప్పటికీ కూడా వైద్య సేవ మీకు అవసరం పడుతూనే ఉంటుంది. వాటికి కూడా కొంత ఖర్చులు పెరుగుతాయి. కుటుంబ పరంగా, ఆరోగ్యపరంగా మీరు ఖర్చు పెడుతుంటారు. ధనాదాయం పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారికి మంచి లాభసాటిగా ఉంటుంది. వ్యాపారస్తులకు కూడా లాభసాటిగా ఉంటుంది. అవివాహితులకు కొంత మేరకు ప్రయత్నం మేరకు, రెండోసారి మూడోసారి ప్రయత్నం మేరకు మీకు కొంత మేరకు శుభవార్తలు వింటారు. ఇరుగు పొరుగు వారితో సత్సంబంధాలు నెలకొల్పుకుంటారు. కొన్ని వస్తువులు కానీ కొన్నిట్లలో మీరు వస్తువులు పోయేటట్టుగా ఉంటుంది. కనుక మీరు అజాగ్రత్తతోని మర్పుతోని మీరు కొన్ని వస్తువులను పొడగొట్టుకునేటట్టుగా కూడా ఈ వారం కనబడుతున్నది. కనుక మీరు కొంత అజాగ్రత్తగా ఉండకుంటే మంచిదని చెప్పి మీకు తెలియజేయడమైనది. వృత్తిలో పనిచేసే వారికి మంచి కీర్తి ప్రతిష్టలు పొందుతారు. మీకు కొన్ని పనులు మీకు ఎక్కువగా వస్తాయి. దాంతో కొంత ధనం పెరిగేటట్టుగా, డబ్బు చేతికి అందేటట్టుగా మీకు గోచరమవుతున్నాయి. వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారికి పై అధికారులతోని కొద్దిగా చీవాట్లు పడేటట్టుగా ఉంటుంది. కనుక కొద్దిగా అప్రమత్తతోని, జాగ్రత్తతోని మీరు చేసేటువంటి పని నిర్వర్తించాలని చెప్పి మీకు తెలియజేయడమైనది. అలానే ఇంట్లో కుటుంబ పరంగా మీ ఇంట్లో కొంత చేసేటువంటి పనులలో కానీ అభిప్రాయాల్లో కానీ కొంత తేడాగా మీకు ఉండేటట్టుగా ఉంటుంది. అభిప్రాయాల్లో భేదాలు వచ్చేటట్టుగా ఉంటాయి. కనుక ఎక్కువగా డిస్కషన్ చేయకుండా
అభిప్రాయ భేదాలు రాకుండా మీరు కాపాడుకుంటే మంచిదని చెప్పి మీకు తెలియజేయడమైనది. అలానే ఉద్యోగ మార్పిడి చేసేవారికి ఇప్పుడు తగినటువంటి సమయం కాదు, ఉన్న ఉద్యోగాన్నే కంటిన్యూ చేస్తే మంచిదని చెప్పి మీకు చెప్పడమైనది. ధనాదాయం పెరుగుతుంది కదా, ఇంకా వస్తుంది కదా అనేటువంటి మార్పిడితోని మీరు మార్పిడి చేస్తుంటారు కనుక దానిలో ఏదో బాధల్లో చిక్కుకుంటారు కనుక కొంత ఆచితూచి వ్యవహరించాలి, కొంత వేచి ఉండండి, సమయానుకూలంగా మీకు అదే మీ దగ్గరికి వస్తుందని చెప్పి మీకు తెలియజేయడమైనది. అలానే మీరు చేసేటువంటి ఆర్థిక పరివర్తన లావాదేవీల లోపల సంతకం పెట్టడం కానీ, జామీన్లతోని కానీ, లేదా ముందే డబ్బులు ఇవ్వడం కానీ అటువంటివి చేయకండి. తప్పకుండా మీరు చిక్కుల్లో ఇక్కుంటారు. మీకు జామీన్లు ఉండడం మీకు సరిపోదు కనుక మీరు అటువంటి దానిలో ప్రయత్నించకుండా ఉంటే మంచిదని చెప్పి మీకు తెలియజేయడమైనది. అలానే మీ మిత్రులు ఎప్పటి నుంచో కలుసుకున్నటువంటి మిత్రుడు ఎప్పుడో పాత మిత్రులు కలయిక కూడా జరిగేటట్టుగా మీకు కనబడుతున్నది. అలానే ఈ శుభ కార్యాల లోపల మీరు ఈ వారంలో పాల్గొనేటట్టుగా ఉంటుంది. బంధువుల కలయిక కూడా మీకు ఈ వారం మీకు గోచరమవుతున్నాయి. ఈ వారం కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనుక మీరు మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి, లేదా ఆంజనేయ స్వామి ఆరాధన చేయండి, తప్పకుండా సత్ఫలితాలను పొందుతారు. తదుపరి మిథున రాశి. మృగశిర 3, 4, ఆరిద్ర 1, 2, 3, 4, పునర్వసు 1, 2, 3. ఈ రాశి వారికి ఈ వారం కొంతమేరకు మీరు సంతోషకరమైనటువంటి వారమే అని చెప్పవచ్చు. మీరు ఒక పని మీకు నిర్వర్తిస్తారు, ఆ పనిలో సంతోషకరంగా మీకు మనసు సంతోషకరంగా ఉండేటువంటి పని చేస్తుంటారు కనుక మీకు ఆ సంతోషమే మీకు ఈ వారమంతా నడుపుతుంది. చిన్న చిన్న అవాంతరాలు, చిన్న చిన్న బాధలు, ఆర్థికపరమైనటువంటి సమస్యలు వచ్చినప్పుడు కూడా దాంతోనంతా సమసిపోతాయి. మీరు చిన్న చిన్న అభిప్రాయాల్లో భేదాలు, ఇంట్లో కుటుంబంలో మార్పులు ఎన్ని వచ్చినప్పుడు కూడా ఈ సంతోషకరమైనటువంటి వార్తతోని అవన్నీ కొంత అడుగున పడేటట్టుగా మీకు కనబడుతున్నది. కొన్ని అన్కాల్డ్ ఎక్స్పెండిచర్స్ పెరుగుతాయి. వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారికి కొంతమేరకు ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ కూడా మంచి పేరు, కీర్తి ప్రతిష్టలు పొందుతారు. ధనాదాయం పెరుగుతుంది. అలానే విద్యార్థుల కొంతమేరకు శుభ సమయమే, మంచి మార్కులు కానీ ఉన్నతమైనటువంటి సీట్లు పొందేటట్టుగా కూడా మీరు ప్రయత్నం మీద లాభించవచ్చు. వీసా లాంటివి రెండోసారి, మూడోసారి ప్రయత్నిస్తే తప్పకుండా శుభ శకనాలు మీ ముందుంటాయి అని చెప్పి మీకు తెలియజేయడం అనేది. అలానే అవివాహితులు కూడా ప్రయత్నం మేరకు లాభసాటిగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారు, అలానే ఈ వృత్తిలో డాక్టర్లు కానీ, లాయర్లు కానీ అటువంటి వారికి పనితోని మంచి పేరు, కీర్తి ప్రతిష్టలు పొందుతారు. మీ పనిని, ఉత్పత్తిని మీకు చూపించి మంచి పేరును కట్టించేటట్టుగా ఈ వారం మీకు గోచరమవుతున్నాయి. అలానే ఇరుగు పొరుగు వారితోని సత్సంబంధాలు నెలకొల్పుకుంటారు. దూర ప్రాంతాల వారితోని కొత్త మిత్రులు ఏర్పడతారు మీకు. వారు మీకు ఇప్పుడు కాకుండా ఫ్యూచర్లో మీకు వారు లాభసాటిగా ఉండేటట్టుగా మీకు కనబడుతున్నది. అలానే వారమంతా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనుక మీ ఇష్టదైవాన్ని పూజించండి, ప్రార్థించండి అని చెప్పి ఈ రాశి వారికి తెలియజేయడం అనేది. తదుపరి కర్కాటక రాశి. పునర్వసు 4, పుష్యమి 1, 2, 3, 4, ఆశ్లేష 1, 2, 3, 4. ఈ వారంలో మీకు ఊహించినటువంటి కొన్ని మార్పులు జరిగేటట్టుగా మీకు కనబడుతున్నది. మీ దూర ప్రాంతాలతోని మీ స్వచ్ఛందంగా సంబంధాలు నెలకొల్పుకుంటారు. అలానే మీ ఇంట్లో శుభకార్యాలోచనల కొరకు ఆలోచిస్తుంటారు. ధనాదాయం పెరుగుతుంది. శుభవార్తలు వింటారు. దూర ప్రాంతాలతోని మీరు ప్రయాణాలు కలిసి వస్తాయి. యాత్రలు కానీ, దైవ సందర్శనలు కానీ, పూజాధికారులలో పాల్గొనేటట్టుగా ఈ వారం మీకు కనబడుతున్నది. ఊహించని కొన్ని మార్పులు వస్తాయి. కొత్త వ్యక్తులు మీ దగ్గరికి చేరుతారు. పాత వ్యక్తులు అంటే మీ దగ్గర ఉన్నటువంటి బంధువులు కొంత మేరకు దూరం అయ్యేటట్టుగా ఉంటుంది. కాకపోతే కొంతమంది కొత్త బంధువులతోని మీకు సత్సంబంధాలు నెలకొల్పుకునేటట్టుగా మీకు కనబడుతున్నది. కొంతమేరకు ధనాదాయం పెరుగుతుంది. ప్రమోషన్ లాంటివి కానీ, ఆగిపోయినటువంటి డబ్బులు చేతికి అందడము,
విలువగల వస్తువులు మీకు అనుకోకుండా మీ చేతికి అందడం రావడం జరుగుతుంది. భూ సంబంధమైన వివాదాలకు దూరంగా ఉండండి. అటువంటి మీ సమస్యలకు ముందు వచ్చేటట్టుగా మీకు గోచరమవుతున్నాయి కనుక ఆ వివాదాలకు కొంచెం మేరకు దూరంగా ఉంటే మంచిది. కొంత కామ్గా ఉంటే మీకు దాన్ని అధిగమించేటట్టుగా ఉంటుంది. కొద్దిగా విశ్రాంతి తీసుకునేటట్టుగా ఈ సంబంధించినటువంటి వ్యవహారాలలో ఉంటే మంచిదని చెప్పి మీకు తెలియజేయడమైనది. మీ కుటుంబ పరంగా వృద్ధులలో ఇంట్లో ఈ పెద్దవారితోని చిన్న చిన్న అనారోగ్య బాధలు మీకు కొంత సమస్యాపూర్వకంగా కూడా మీకు కనబడుతున్నది. అయినప్పటికీ కూడా మీరే బాధ్యతాయుతంగా చేయవలసినటువంటి పని లేదు, అదే నడుస్తుంటుంది. కాకపోతే మానసిక చింత మాత్రం మీకు దూరం కాకుండా మాత్రం ఉంటుంది. దాన్ని అధిగమించేటట్టుగా మీరేంది దైవారాధన కొరకు చేస్తే మంచిదని చెప్పి తెలియజేయడమైనది. విద్యార్థులకు శుభ సమయమే, మంచి మార్కులు సంపాదిస్తారు, వీసా లాంటివి సంప్రాప్తిస్తాయి. విశ్వవిద్యాలయాలలో మంచి ఉన్నతమైనటువంటి సీట్లను పొందేటట్టుగా మీకు కనబడుతున్నది. వివాహం కొరకు ఎదురు చూసేటువంటి పిల్లలకు తప్పకుండా శుభవార్తలు వింటారు. ఈ వారం శుభాలే జరుగుతాయి. అయినప్పుడు కూడా చిన్న చిన్న మానసికమైనటువంటి ఆందోళనకు గురికాక తప్పదు. కనుక మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి అని చెప్పి మీ రాశి వారికి తెలియజేయడమైనది. తదుపరి సింహరాశి. మగ 1, 2, 3, 4, పుబ్బ 1, 2, 3, 4, ఉత్తర 1. ఈ రాశి వారికి చిన్న చిన్న వివాదాస్పదకు దూరంగా ఉండడం మంచిది. అనవసరమైనటువంటి విషయాల లోపల కొన్నిట్లలో మీరు ఎంటర్ కావడం జరిగేటట్టుగా పరిణామాలు మీకు ఉద్భవిస్తాయి. కనుక మీరు వాటిని అధిగమించేటట్టుగా మీరు ఆలోచనలతో ఉండాలి. అలానే కొన్ని మానసికమైనటువంటి క్షోభ, మానసికమైనటువంటి బాధలు మీకు ఉంటాయి. అనవసరమైనటువంటి బాధలను కొని తెచ్చుకుంటారు, ఎక్కువగా ఆలోచిస్తుంటారు. అనవసరమైనటువంటి ఆలోచనలు ఎక్కువగా పెట్టుకొని మీరు మానసికమైనటువంటి క్షోభకు గురి అయ్యేటట్టుగా ఉంటుంది. కనుక మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి, పూజించండి, హనుమాన్ చాలీసా అటువంటిది చేయండి. మానసికమైనటువంటి బలాన్ని, సంతుష్టాన్ని మీరు పొందేటట్టుగా ఉంటుంది. అలానే మీ కుటుంబంలో భూ సంబంధమైనటువంటి వివాదాలకు దూరంగా ఉండండి. అవి పరిష్కార దిశగా తప్పకుండా వస్తాయి, మీ ఫేవర్లో వస్తాయి. తప్పకుండా మీకు మీ అన్నదమ్ములతోని వివాదాలకు, తర్వాత మీ భూ సంబంధమైనటువంటి వివాదాలతోని కొంత జాగ్రత్తగా ఉండండి. తప్పకుండా మీ పరిష్కార దిశగా కొన్ని రోజుల్లో మీకు సఫలీకృతమవుతాయి. కాకపోతే మీరు ఎక్కువగా ఆలోచనలతోని ఉంటారు కనుక దాంతో మీరు బాధపడుతుంటారు. మీకు ధనాదాయం పెరుగుతుంది. మీకు కొంతమేరకు స్థల మార్పిడి కూడా అయ్యేటట్టుగా మీకు కనబడుతున్నది. కొంతమేరకు మీరు ఆశించినటువంటి సత్ఫలితాలను కూడా పొందుతారు. మీ పిల్లలు మంచి మార్కులు, ఉన్నతమైనటువంటి స్థానాన్ని కూడా పొందుతారు. వారికి కూడా మీకు కొంత అకామిడేటు మీ పిల్లలకు కూడా కొన్ని వసతులు కూడా కల్పించేటట్టుగా మీరు ఆలోచిస్తుంటారు. ఈ వారమంతా మీకు కొంచెం ఆలోచనలతోనే ఉండేటువంటి సమయమని చెప్పవచ్చు. వృత్తి ఉద్యోగాల వారికి ఆశించినటువంటి ఫలితాలను పొందలేరు, అధికమైనటువంటి శ్రమకు గురి అవుతారు. కొంచెం లేట్ అవర్స్ కానీ ఎక్కువగా కూర్చుని పని చేయవలసినటువంటి అవసరం. ఎంత పని చేసినా కూడా పై వారితోని మెప్పు పొందేటట్టుగా మీరు ప్రయత్నించినప్పటికీ కూడా వారు మిమ్మల్ని మీ పనిని మెప్పరు. కనుక మీరు దానికి కూడా ఎక్కువగా విచారం చేసేటువంటి సమయం. కనుక ఈ విచారాలతో ఉంటారు కనుక మీరు మీ దైవాన్ని ప్రార్థించండి, పూజించండి. కొంతమేరకు శుభ పరిణామాలను పొందుతారని చెప్పి మీకు తెలియజేయడమైనది. తదుపరి కన్యరాశి. ఉత్తర 2, 3, 4, హస్త 1, 2, 3, 4, చిత్త 1, 2. ఈ వారం మీకు చిన్న చిన్న మానసికమైనటువంటి ఆందోళనలకు గురికాక తప్పదు. ఎక్కువగా విచారం చేస్తుంటారు. అలానే కుటుంబ పరంగా మీరు ఈ సమస్యలన్నిటికీ దూరం కావచ్చు. ధనాదాయం పెరుగుతుంది. పై అధికారుల మెప్పు పొందుతారు. పిల్లలకు మంచి వసతులు కల్పిస్తారు. మీ ఇంటిని మార్పుడు చేస్తారు. ధనాదాయం పెరుగుదల దిశగా మీరు వ్యవహరిస్తారు. ఉన్నతమైనటువంటి స్థానాన్ని, సీట్ను పొందుతారు. పిల్లలకు మంచి మార్కులు వస్తాయి. ఉన్నతమైనటువంటి స్థానాన్ని పొందుతారు విద్యార్థులు. అలానే వీసా లాంటివి సంప్రాప్తిస్తాయి. అవివాహితులకు శుభ సమయమే. సంతాన సౌఖ్యాన్ని పొందేటి వారికి మాత్రం తప్పకుండా వారికి కొంత ఎదురు చూసేటువంటి వారికి మీకు మంచి సంతాన సౌఖ్యాన్ని పొందుతారు.
ధనాదాయం పెరుగుతుంది. అలానే రవి 11వ స్థానం, శుక్రుడు మంచి స్థానంలో ఉండడం వలన, గురువు శనులు మంచి స్థానాల్లో ఉండడం వలన మీకు స్థిరాస్తుల విషయం లోపల తప్పకుండా లాభం జరుగుతుంది. భూ సంబంధమైనటువంటి లాభం, అలానే బంగారం మరియు విలువగల వస్తువుల కొరకు మీకు తప్పకుండా లాభసాటిగా ఉంటుంది. చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పటికీ అవన్నిటి కూడా సమస్యలు పరిష్కరించబడతాయి. కొంత అభిప్రాయాల్లో భేదాలు వచ్చేటట్టుగా ఉంటాయి. అయినప్పుడు కూడా మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి, పూజించండి. తప్పకుండా మీకు మంచి సత్ఫలితాలను పొందేటట్టుగా మీకు గోచరమవుతున్నాయి. తదుపరి తులారాశి. చిత్త 3, 4, స్వాతి 1, 2, 3, 4, విశాఖ 1, 2, 3. ఈ వారంలో మీకు కొంతమేరకు శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ధనాదాయం పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారికి మంచి ఆనుకూల్యత లభిస్తుంది. టీచర్లు కానీ లేదా ఈ విద్యకు సంబంధించినటువంటి విషయాల్లో ఉన్నవారికి మంచి లాభసాటిగా ఉంటుంది. అలానే వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారు, అదే రకంగా ఈ డాక్టర్లు కానీ లాయర్లు కానీ లేదా మాటకు సంబంధించిన దానిలో తప్పకుండా మీకు లాభసాటిగా ఉండేటువంటి సమయం. విద్యార్థులకు మంచి మార్కులను పొందుతారు. మీరు పెట్టుకున్నటువంటి దరఖాస్తు ఆమోదయోగ్యంగా మీకు సఫలీకృతమవుతుంది. అలానే చిన్న చిన్న విషయాల లోపల ఎక్కువగా ఆలోచిస్తుంటారు. కుటుంబ పరంగా ఏ రకంగా మీరు ఇంటికి సంబంధించినటువంటి సదుపాయాలు అనుకోండి, ఇంటికి సంబంధించినటువంటి మార్పుల కొరకు ఏ రకంగా చేయాలి అనేటువంటి ప్లాన్లు వేస్తుంటారు. ఆ ప్లాన్లు కొంతమేరకు సక్సెస్ అయ్యేటట్టుగా మీకు కనబడుతున్నాయి. మీకు ఆగిపోయినటువంటి డబ్బులు చేతికి అందడమో లేదా సమయానుకూలంగా మీకు డబ్బు చేతికి అందడమో జరుగుతుంది. చిన్న చిన్న వైద్య సేవలు అవసరం పడేటట్టుగా మీకు కనబడుతున్నాయి. శిరస్సు అంటే శిరోబాధ, తలనొప్పి కానీ లేదా రక్తానికి సంబంధించినటువంటి చిన్న చిన్న సమస్యలు వచ్చేటట్టుగా ఉంటాయి. కాకపోతే ఆ చిన్న వైద్యంతో సమస్య పోయేటట్టుగా ఉంటుంది. ఈ వారం అంతా కొంత శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనుక మీరు వెంకటేశ్వర స్వామిని కానీ లేదా మీ ఇంటికి సంబంధించినటువంటి దైవాన్ని మీరు ప్రార్థించండి. తప్పకుండా ఉపశమనాన్ని పొందుతారు. తదుపరి వృశ్చిక రాశి. విశాఖ 4, అనురాధ 1, 2, 3, 4, జ్యేష్ఠ 1, 2, 3, 4. ఈ వారంలో మీరు మంచి సత్ఫలితాలను పొందుతారు. డబ్బు చేతికి అందుతుంది. మీ కుటుంబ పరంగా మంచి కీర్తి ప్రతిష్టలు పొందుతారు. మీ అక్క చెల్లెలు అనుకోండి, అన్నదమ్ములు అనుకోండి, లేదా మీ కుటుంబంకు సంబంధించినది లేదా మీ పేరెంట్స్కి సంబంధించినటువంటి విషయాల లోపల ఎక్కువగా మీరు చర్చిస్తుంటారు. ఆరోగ్య సంబంధంగా లేదా ధనంకు సంబంధించినదిగా లేదా స్థిరాస్తులకు సంబంధించిన విషయాల లోపల ఎక్కువగా మీకు చర్చలకు వచ్చేటట్టుగా మీకు గోచరమవుతున్నాయి. అయినప్పటికీ కూడా వివాదాలకు దూరంగా ఉండండి. సత్ఫలితాలను పొందుతారు. కొన్ని అభిప్రాయాల్లో భేదాలు వచ్చేటట్టుగా ఉంటాయి. మాటల్లో జారేటట్టుగా ఉంటుంది. కనుక కొంత జాగ్రత్తతోని వ్యవహరిస్తే మంచిదని చెప్పి తెలియజేయడం అనేది. మీ కుటుంబ పరంగా ఆర్థికపరమైనటువంటి లావాదేవీల లోపల కొంత లాభసాటిగా ఉండేటువంటి సమయం. స్థిరాస్తుల్లో లాభం వస్తుంది. ఉద్యోగాన్వేషణలో మీ పిల్లలు మంచి లాభసాటిగా కనబడతాయి. అలానే మీ కుటుంబంలో ఉద్యోగం చేసేటువంటి వారికి చిన్న అవాంతరాలు కానీ లేదా ఈ సమస్యలు కానీ పని భారం కానీ పెరిగేటట్టుగా ఉంటుంది. వాటిని తప్పించేటట్టుగా మీరు కూడా దానికి మాట సహాయంగా మీరు చేస్తుంటారు. వాటన్నిటిని కూడా అధిగమించేటట్టుగా ఈ వారం గోచరమవుతున్నాయి. అలానే వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారికి కొంతమేరకు ఆశించినటువంటి సత్ఫలితాలను పొందుతారు. అలానే బరువు బాధ్యతలు కూడా వారికి ఉంటాయని చెప్పి తెలియజేయడం అనేది. ఇరుగు పొరుగు వారితోని సత్సంబంధాలు నెలకొల్పుకుంటారు. ఈ వారం అంతా శుభాలే జరుగుతుందని చెప్పి తెలియజేయడం అనేది. తదుపరి ధనుస్సు రాశి. మూల 1, 2, 3, 4, పూర్వాషాఢ 1, 2, 3, 4, ఉత్తరాషాఢ 1. ఈ వారంలో మీరు ఆశించినటువంటి ఫలితాలను పొందేటట్టుగా కనబడుతున్నది. భూ సంబంధమైనటువంటి లాభాలు పొందుతారు. ధనాదాయం పెరుగుతుంది. అనవసరమైనటువంటి విషయాల లోపల జోక్యం చేసుకోకూడదు. అనవసరమైనటువంటి విషయాల లోపల మీరు మాట్లాడితే కొన్ని చికాకులు మీకు ఎదురేటట్టుగా మీకు కనబడుతున్నది.
స్థిరాస్తుల విషయంలో లాభసాటిగా ఉంటుంది. మీ సంబంధించినటువంటి స్థిరాస్తులు అమ్మడమో కొనడమో ఈ వారం మీకు అడ్వాన్స్ ఇవ్వడమో అగ్రిమెంట్లు చేయడమో జరిగేటట్టుగా మీకు కనబడుతున్నది. కనుక మీరు ప్రయత్న లోపం లేకుండా మీరు ప్రయత్నించండి, సత్ఫలితాలను పొందుతారని చెప్పి మీకు తెలియజేయడమైనది. చిన్న చిన్న అనారోగ్య బాధలు మాత్రం విముక్తి పొందేటట్టుగా ఉంటుంది. కాకపోతే వైద్య సేవలు మాత్రం తప్పనిసరిగా అవసరం పడేటట్టుగా ఉంటుంది. మీకు కడుపు సంబంధించినటువంటి బాధలు మీకు కొంత బాధిస్తాయి. వాటిని మంచి వైద్య సేవ అవసరం పడుతుంది. కనుక వైద్యుని సంప్రదించి దాన్ని పరిష్కార దిశగా మీరు ప్రయత్నించండి. అనుకోని వినుకోని కొన్ని లాభాలు కూడా మీకు జరుగుతాయి. కుటుంబ పరంగా మంచి కీర్తి ప్రతిష్టలు పొందుతారు. అలానే మీ ఇంట్లో కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులందరితోని కూడా అభిప్రాయాలలో భేదాలు రాకుండా మీరు అన్నిటినీ కవర్ చేసుకుంటూ అందరినీ కలుపుకొని వెళ్తుంటారు. ఈ వారం అంతా మీకు కుటుంబ పరంగా లాభసాటిగా ఉంటుంది. విద్యార్థులకు కొంత మేరకు శుభ సమయమే. అవివాహితులకు మాత్రం కొంత మేరకు ప్రయత్నంతో లాభం చేకూరుతుంది. వీళ్ళు ఎంతో ప్రయత్నం చేస్తే కానీ సత్ఫలితాలను పొందలేరు. కనుక మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి, పూజించండి అని చెప్పి ఈ రాశి వారికి తెలియజేయడమైనది. తదుపరి మకర రాశి. ఉత్తరాషాఢ 2, 3, 4, శ్రవణం 1, 2, 3, 4, ధనిష్ట 1, 2. ఈ వారంలో ఈ రాశి వారికి మంచి సత్ఫలితాలను పొందుతారు. డబ్బు చేతికి వస్తుంది. ఇంక్రిమెంట్లు కానీ ఆగిపోయినటువంటి డబ్బులు చేతికి అందుతాయి. ఈరియర్స్ రావడము లేదా క్యాష్ అవార్డు పొందడం అనేటువంటిది జరుగుతుంది. కొంతమేరకు ఆశించినటువంటి ఫలితాలను పొందుతారు. అయినప్పటికీ కూడా మీ డబ్బు కొంత వివాదాస్పదంలో మీ డబ్బు ఎవరికో ఇస్తారు. దాంతో చిన్న చిన్న సమస్యలు ఉత్పన్నమవుతాయి. ఆ డబ్బులు మళ్ళా తిరిగి రావడం కొంచెం ఇబ్బందికరంగా ఉండేటువంటి వారికి మీకు ఇచ్చేటట్టుగా మీకు గోచరమవుతున్నాయి. మీకు ఇచ్చేటప్పుడు పేపర్లో కానీ లేదా సంతకంతో తప్పకుండా ఆధారంతో మీరు ఇస్తే కానీ మీరు బయటపడేటట్టుగా మీకు కనబడదు. కనుక మీరు ఆచితూచి వ్యవహరించాలి. కొన్ని విషయాల లోపల మీకు గుడ్డిగా నమ్మేటట్టుగా మీకు ఆ సమయం ఆసనమయ్యేటట్టుగా ఉంటుంది. కనుక ఆ విషయంలో మీరు అజాగ్రత్తతో ఉండొద్దని చెప్పి మీకు సూచన చేయడమైనది. అలానే మీ దగ్గర పనిచేస్తున్నటువంటి తోటి ఉద్యోగస్తులు మంచి మీతోని సత్ప్రవర్తనతో ఉండి మంచి కీర్తి ప్రతిష్టలు మీకు కూడా వచ్చేటట్టుగా తోడ్పాటుగా ఉంటారు. వారిని పూర్తిగా నమ్మేటట్టుగా ఈ వారం మీకు గోచరమవుతున్నది. అలానే స్త్రీ మూలకంగా చిన్న మనశ్శాంతి కరవేటట్టుగా ఉంటుంది. కనుక ఎవరిని మీరు పూర్తిగా నమ్మకుండా ఉంటే మంచిదని చెప్పి మీకు తెలియజేయడం అనేది. అలానే ధన విషయం లోపల కొంత ఎవరిని పూర్తిగా నమ్మద్దని చెప్పి మీకు తప్పకుండా మీకు సెలవు చేయడమైనది. మీ కుటుంబ పరంగా వృద్ధులతోని కానీ మీ తల్లిదండ్రులు అనుకోండి, మీ పెద్దవాళ్ళు ఇంట్లో కుటుంబంలో ఉన్నటువంటి వయోవృద్ధులు కొంత అనారోగ్య బాధలకు లేదా ఈ చిన్న చిన్న ఈ వైద్య సేవలు అవసరం పడేటట్టుగా మీకు గోచరమైతున్న ఈ వారం కూడా. కనుక మీరు దాటి మీద మీరు ఆలోచించవలసినటువంటి అవసరం పడేటట్టుగా మీకు కనబడుతున్నది. శుభ కార్యాల లోపల మీరు పాల్గొంటారు. ధనాదాయం పెరుగుతుంది. అలానే మంచి కీర్తి ప్రతిష్టలు ఉద్యోగ పరంగా మీరు మాత్రం కీర్తి ప్రతిష్టలు పొందుతారు. మీకు ఎక్కడి నుంచో ఆహ్వాన పత్రికలు కానీ ఎక్కడి నుంచో మిమ్మల్ని గౌరవ చేసేటట్టుగా మిమ్మల్ని ఈ ఆహ్వానం పొందేటట్టుగా మీకు ఈ వారం కనబడుతున్నది. ఈ వారం అంతా కొంత శుభాలే, కాకపోతే చిన్న చిన్న వైద్య సేవలకు మీరు అటెండ్ కావాల్సిన అవసరం ఉంటుంది తప్ప ఈ వారం అంతా శుభాలే అని చెప్పి తెలియజేయడం అనేది. తదుపరి కుంభరాశి. ధనిష్ట 3, 4, శతభిషం 1, 2, 3, 4, పూర్వభద్ర 1, 2, 3. ఈ వారంలో మీ పిల్లలకు మంచి సదుపాయాలు పొందేటట్టుగా మీరు ఖర్చు చేస్తుంటారు. వారి కొరకు ఎక్కువగా ఆలోచిస్తుంటారు. డబ్బు ఎక్కువగా ఖర్చు పెట్టేటట్టుగా ఉంటుంది. మంచి స్థల మార్పిడి కానీ మీ కుటుంబంలో మంచి ఉద్యోగ లాభం పర్వం పొందేటట్టుగా మీకు కనబడుతున్నది. కొన్ని విషయాల లోపల మంచి సంతోషంగా ఉండేటువంటి పరిణామాలు మీకు చెందుతాయి, లాభిస్తాయి. ధనాదాయం పెరుగుతుంది.
నూతనమైనటువంటి వ్యక్తులతోని పరిచయాలు ఏర్పడతాయి, దూర ప్రయాణాలు లాభిస్తాయి, శుభకార్యాల లోపల పెళ్ళి అటువంటి విషయాల లోపల పాల్గొనేటట్టుగా మీకు కనబడుతున్నది. శుభకార్యాల లోపల పాల్గొనేటప్పుడు కొంత అజాగ్రత్తగా ఉండకుండా ఉంటే మంచిదని చెప్పి సెలవు ఇవ్వడమైనది. మీకు ధనాదాయం పెరుగుతుంది, శుభవార్తలు కొంత వింటారు. మీ ఇంట్లో ఒక శుభకార్యాలోచనల కొరకు ఎక్కువగా ఆలోచిస్తుంటారు. విద్యార్థులకు మేరకు కొంత శుభ సమయమే అయినప్పటికీ కూడా విద్యార్థులు ఎంతో కష్టపడితే కానీ మంచి మార్కులు పొందలేరు. ఎక్కువగా కష్టపడండి, చదివితే కానీ మంచి మార్కులు రావు. అలానే ఉద్యోగాన్వేషణలో ఉన్నటువంటి వాళ్ళు ఒకసారి కాకుండా రెండోసారి దరఖాస్తు మూడోసారి పెట్టుకుంటే కానీ వీటి సత్ఫలితాలను పొందలేరు. కనుక మీరు ఇష్టదైవాన్ని ప్రార్థించి పూజించండి. తప్పకుండా భగవంతుని మీద భారం వేసి మీరు నడిపించండి. వీళ్ళు కొంత సత్ఫలితాలు ఎక్కువగా పొందేటట్టుగా మీకు కనబడుతున్నాయి. అలానే వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారికి, వృత్తిపరంగా ఉన్నవారికి కానీ, చిన్న చిన్న కుటీర పరిశ్రమలకు కానీ కొంత శ్రమ అవసరం పడుతుంది. వారు తయారు చేసినటువంటి వస్తువులకు కూడా కొంత గిరాకీ తక్కువగా ఉండడము, మార్కెటింగ్ తక్కువ కావడము జరుగుతుంది. కనుక వాళ్ళు కొంత ఎక్కువగా విచారంతో ఉండవలసిన అవసరం ఉంటుంది. కనుక మీరు ఏం విచారం చేయకండి, భగవంతుని మీద భారం వేయండి. తప్పకుండా మీకు లాభసాటిగా ఉంటుందని చెప్పి మీకు తెలియజేయడం అనేది. తదుపరి మీనరాశి. పూర్వభాద్ర 4, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4, రేవతి 1, 2, 3, 4. ఈ వారంలో ఈ రాశి వారికి మీరు ఎదురు చూసేటువంటి ఉద్యోగం మీకు లభించేటట్టుగా మీకు గోచరమవుతున్నాయి. స్థల మార్పిడి కొరకు ఎదురు చూస్తారు. ఆ స్థల మార్పిడి జరిగేటట్టుగా కనబడుతున్నది. కొన్ని నూతనమైనటువంటి వస్తువులను కొని తెచ్చుకుంటారు. మీ కలత్ర స్థానం అంటే మీ భార్య లేక భర్త లేదా కుటుంబ పరంగా కొన్ని అభిప్రాయాలలో, మీ మాటలలో తేడా వచ్చేటట్టుగా కనబడుతున్నది. ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకునేటట్టుగా మీరు వ్యవహరించాలి. ప్రేమ వివాహాలు కానీ, ప్రేమాయణం కానీ కొన్ని విషయాల లోపల అంత మేరకు మీరు ఆశించినటువంటి ఫలితాలను పొందలేరు. కనుక మీ దైవాన్ని ప్రార్థించవలసిన అవసరం ఉంటుంది. విద్యార్థులకు కూడా మీరు ఆశించినటువంటి మార్కులు, ఆశించినటువంటి స్థాయి మీకు లభించదు. కొంతమేరకు ప్రయత్నం లోపం చేయకుండా చేస్తే కానీ లాభం చేకూరుతుంది. ఆర్థిక పరంగా అంటే డబ్బు విషయంలో వ్యవహారాలలో ఆచితూచి వ్యవహరించాలి. మీ సంతకాలు పెట్టేటప్పుడు కానీ, జామీన్లు ఇచ్చేటప్పుడు కానీ కొంత అజాగ్రత్తగా ఉంటే మంచిది కాదు మీకు. అందుకొరకని మీరు ఆచితూచి వ్యవహరించాలి. ఉద్యోగస్తులకు కొంతమేరకు మీ ఆశించినటువంటి సత్ఫలితాలను పొందలేరు. అలానే ఉద్యోగస్తులు శ్రమతో కూడుకున్నటువంటి సత్ఫలితాలను పొందుతారు. పై అధికారులతోని, పై నాయకులతోని కొంత చివాట్లు మాటలు పడేటట్టుగా ఉంటుంది. కనుక కొంత అప్రమత్తతోనే వ్యవహరించాలి. పనులు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగం చేసేటప్పుడు కొన్ని చిన్న చిన్న తప్పులు పోయేటట్టుగా ఉంటాయి. కనుక కొంత జాగ్రత్తతోని కేర్ఫుల్గా ఉంటే దాన్ని అధిగమించేటట్టుగా మీకు గోచరమవుతున్నాయి. మీ సహచర ఉద్యోగులు మీకు కొంతమేరకు సహకరిస్తారు. కాకపోతే మీరు కొంత వారి మీదనే వదిలిపెట్టి వెళ్ళడమో, వారి మీదనే మీరు ఆధారపడి ఉండడమో చేస్తే మాత్రం మిమ్మల్ని కొంత మేరకు వాళ్ళు నష్టపరిచేటట్టుగా ఉంటుంది. కనుక మొత్తం వాడి మీదనే వేయకుండా ఒక కన్ను వేసి ఉంచాలి వాళ్ళ మీద. అటువంటి టైంలోనే మీరు దాన్ని గెలిచేటట్టుగా మీకు ఉంటుంది. కనుక మీరు ఆచితూచి వ్యవహరిస్తే అన్ని విషయాల లోపల మీకు కొంత మేరకు గెలుపు ఉంటుందని చెప్పి తెలియజేయడం అనేది. కనుక ఈ రాశివారు మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి. లేదా వెంకటేశ్వర స్వామి ఆరాధన, ఆంజనేయ స్వామి ఆరాధన, శ్రీరామరక్ష లేదా మీ ఇష్టదైవాన్ని పూజించడమో చేయండి. తప్పకుండా మీకు సత్ఫలితాలను పెంపొందేటట్టుగా మీకు గోచరమవుతున్నాయి. ఈ వారం యొక్క 12 రాశుల ఫలితములు. స్వస్తి.